సర్వశక్తిమంతుడను సర్వోన్నతుడైనటువంటి జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా నీవు కన్నీటితో నా కార్యము ఎప్పుడు జరుగుతుందా అని, నా విడుదల ఎప్పుడు దేవుడు విడిపిస్తాడా అని, ఈ బంధకాల నుంచి నన్నెప్పుడు దేవుడు విడిపిస్తాడని, ఈ పడిపోయిన స్థితిలో నుంచి నన్ను దేవుడు ఎప్పుడు పైకి లేవుతాడని నువ్వు కన్నీళ్ళు విడుస్తూ కన్నులు కాయలు కాచేటట్లుగా నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఒక శుభవార్త, నీ కన్నీళ్ళను చూసిన దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నిన్ను కరుణించే రోజు దేవుడు అతి త్వరలోనే, అతి దగ్గరలోనే ఉందని, నువ్వు కాచిన కన్నీళ్ళకి, నువ్వు ప్రయాసపడినటువంటి ప్రయాసకి దేవుడు అతి త్వరలోనే నీకు దేవుడు ప్రతిఫలాన్ని నీ వద్దకు తీసుకొస్తున్నాడని ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే కలవరపడద్దు, కరుణించే రోజు అతి దగ్గరలోనే ఉందని నువ్వు మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టుకు వారిలో ఎవడును సిగ్గునందడు, ఏతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరును సిగ్గునందరు అంటున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు, అయ్యా, నేను నా జీవితంలో, నా బ్రతుకులో నాకు సహాయం చేస్తారని, నన్ను కరుణిస్తారని నేను మనుషుల వైపు చూశాను. కానీ నాకు ఏ మార్గమున, ఏ దిక్కు నుండి కూడా నాకు సహాయం రాలేదు. నేను సహాయం చేసేవారంగా చూసి నా కన్నులు కాయలు కాసేటట్లుగా నేను ఎదురు చూశాను ప్రభా, నాకెక్కడ కూడా సహాయం రాలేదని దావీదు భక్తుడు దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 69వ కీర్తన 20వ వచనం చదువుదాం. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయేది అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా, నన్ను కరుణించే వారి కొరకు నేను ఎదురు చూశాను. నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకుంటారని, నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను కరుణిస్తారని, నేను వ్యాధితో ఉన్నాను, ఆదరణ లేకుండా ఉన్నాను, నన్ను బలపరుస్తారని, బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపిస్తారని, శత్రువుల మధ్యలో చిక్కి ఉన్నాను, నన్ను బయటికి తీసుకొస్తారని నేను నా కన్నులు కాయలు కాసినట్లుగా నేను బంధువుల కోసం ఎదురు చూశానయ్యా. కానీ ఎవరు కూడా నన్ను కరుణించలేదు. నా స్నేహితుల కోసం ఎదురు చూశాను, కానీ ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. నా తోబుట్టుల కోసం ఎదురు చూశాను, నా జీవితంలో సహాయం చేయలేదు. నేను ఎవరెవరి కోసమైతే ఎదురు చూశానో ఎవరు కూడా నాకు సహాయం చేయదు. నాకు సహాయం కోసం నేను కనిపెట్టి నా కన్నులు కాయలు కాసినాయి, కానీ నాకెక్కడ కూడా సహాయము దొరకలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కూడా ఈరోజు నాకు ఈ అప్పుల బంధకాల నుంచి, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి, ఈ ఆపదల నుండి, ఈ కష్టాల నుండి నన్ను ఎవరు విడిపిస్తారా, నాకెవరు సహాయం చేస్తారా, ఈరోజు నా స్థితిని నేను ఎవరికి చెప్పుకోవాలి, నన్ను ఎవరు పైకి లేవనెత్తారని నువ్వు ఎవరెవరి కోసమో కనిపెట్టావు. కానీ ఎవరు కూడా నేను కరుణించలా, ఎవరు కూడా నీ కన్నీళ్లు చూసిన వారు కారు. అయితే దావీదు అంటున్నాడు, నేను అందరి కోసం కనిపెట్టాను కానీ
ఎవ్వరు కూడా నాకు సహాయం దొరకలేదయ్యా. అందుకే నేను ఇక కేవలం నీ వైపే చూస్తూ నీ కొరకు కనిపెట్టాను అంటాడు. దావీదు చివరికి అందరి వైపు చూశాడు, ఎటు నుండి అతనికి సహాయం దొరకలేదు. చివరికి దేవుడి వైపే చూస్తూ వచ్చాడు. ప్రేమనే దేవుడి బిడ్డలారా, నువ్వు ఇంతవరకు నీవు బంధువులు ఆదుకుంటారేమోనని, ఈ రోజున నీ స్నేహితులు ఆదుకుంటారేమోనని, ఈ రోజు నీ జీవితంలో నీ ఆప్తులే నిన్ను ఆదరిస్తారేమోనని, అప్పుల నుంచి నిన్ను విడిపిస్తారేమోనని, నీ కలిగిన కష్టాల నుండి నిన్ను బయటికి తీసుకొస్తారని నువ్వు ఎన్నో రోజులుగా నెలలుగా కన్నులు కాయలు కాసేటట్లుగా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోయావు. కన్నులు కాయలు కాచేటట్లుగా వాళ్ళ వైపు చూసావు. కానీ ఏ దిక్కు నుండి కూడా నిన్ను కరుణించేవారు, నిన్ను కటాక్షించేవారు ఎవరు కూడా లేకపోయారు. అయితే దావీదు జీవితం కూడా అంతే. అయ్యా, అందరి వైపు చూశాను కానీ నన్ను కరుణించేవారు ఎవరు కూడా లేరయ్యా. అందుకని నేను ఒకే నీ వైపు చూశాను. ఎలా చూసాడంట, ఎలా కనిపెట్టాడంట చూడండి. కీర్తన గ్రంథము 40వ కీర్తన 1వ వచనం చెప్తాడు, సహనముతో నేను ఆయన కొరకు కనిపెట్టుకొంటిని అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా అండి? సహనముతో 40వ కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు చూడండి, నేను సహనముతో కనిపెట్టుకొంటిని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. సహనముతో దేవుని కోసం కనిపెట్టాడంట. ఎవరు? దావీదు దేవుడి కోసం సహనంతో కనిపెట్టాడంట. సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియులారా, నువ్వు దేవుని కోసం తొందరపడద్దు, నువ్వు దేవుని విషయంలో గొనుక్కోవద్దు. నా జీవితంలో ఇంకా దేవుడు నేను ఆశించినట్లుగా నా జీవితంలో నా ప్రార్థనకి జవాబు రాలేదే, నా దేవుడు ఎందుకు నాకు ఆలస్యం చేస్తున్నాడు, నా దేవుడు నన్ను కనికరించట్లేదా, నా దేవుడు అసలు నా వైపు చూస్తున్నాడా, నా ప్రార్థనలు వింటున్నాడా అని తొందరపడద్దు. నువ్వు సహనముతో ఓర్పుతో ఆ దేవుడి కోసం కనిపెట్టు. ఆ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. దేవుని స్తోత్రం. నేను సహనముతో కనిపెట్టుకున్నానయ్యా. ఎందుకంటే మనుషుల వైపు చూసి చూసి కరుణించేవారు ఎవ్వరూ లేక నా కన్నులు కాయలు కాసినట్టుగా చూశానయ్యా. చివరికి నీ వైపు చూడటం నేర్చుకున్నాను. సహనముతో నీ కొరకు నేను కనిపెట్టాను. అయితే నీకు కొరకు కనిపెట్టుకున్నారు ఎవ్వరు కూడా సిగ్గునందరని నేను తెలుసుకున్నాను అంటాడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆ దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకోవటం నేర్చుకోవాలి. సహనం అనేది మన జీవితంలో కావాలి. 40వ కీర్తన చూడండి, నేను సహనముతో నేను కనిపెట్టుకుంటేని ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో సహనం చచ్చిపోయిందా? ఈరోజు నా ఓర్పు లేకుండా బతుకుతున్నావా? ఇక నా జీవితంలో ఇక ఎదురు చూసి ఇక నా జీవిత వింతేలని విసుకుపోతున్నావా? ఒక శుభవార్త, దేవుడు వరకు కనిపెట్టుకున్న వారు ఎవ్వరు కూడా సిగ్గునందరు అని కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే మనుషుల కోసం కనిపెట్టాడు, మనుషుల సహాయం కోసం చూశాడు, మనుషుల యొక్క కరుణ కటాక్షం కోసం చూశారు. కానీ దావీదుకి ఎక్కడా సహాయం దొరకలేదు. కానీ యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాడు. యెహోవా యొద్ద నుండి తన మొర ఆలకించి దావీదుని ఆయన నా మొర ఆలకించాడు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలా కనిపెట్టాలో తెలుసా? మొదట సహనముతో కనిపెట్టాలి. సహనం నీ జీవితంలో ఉండాలి. తొందరపడొద్దు, ఓర్పు కలిగి ఉండు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. యేసయ్య వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నువ్వు సహనముతో నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టు. కరుణించే రోజు నీకు అతి త్వరలోనే ఉంది. ఆ దేవుడు కరుణించి నీ పరిస్థితులన్నిటిలోంచి ఆ దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సహనంతో మొరపెట్టినప్పుడు దేవుడు మొర ఆలకించి ఏం చేశాడంట? దావీదు ఏ స్థితిలో ఉండి దావీదు మనుషుల కోసం ఎదురు చూశాడంట చెప్తున్నా చూడండి. 40 అధ్యాయం 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి
జిగటగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. దావీదు ఏ స్థితిలో ఉండి మనుషుల కోసం చూశాడు? నాశనకరమైన గుంట, అంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి నేను 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 ఉన్నప్పుడు ఆయన నన్ను పైకి లేవనెత్తను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఈ రోజున నువ్వు నీ జీవితంలో సత్ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయావు. జిగటగల దొంగ ఊబి అంటే అర్థం ఏంటి? ఈ రోజున దొంగ ఊబి అంటే సాతానుడు ఒక దొంగ. ఆ సాతానుడు నిన్ను ఏ విషయాల్లో నాశనానికి నడిపించాడు, నీ కుటుంబాన్ని ఏ పరిస్థితుల్లో నాశనం చేశాడు. నీ భర్త ద్వారా నీ సంసారం నాశనం అయిపోయిందేమో. అర్థమైందండి. అప్పులు ఊబులని జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయేవేమో. ఈ రోజున పాపం అనే బానిసత్వం అనే సాతాను సంఖ్యలతో పాపములో కూరుకుపోయేవేమో. ఈ రోజున బాధలనే ఈరోజు బంధకాల్లో నువ్వు బంధించబడి ఉన్నావేమో. అనారోగ్యం అనే ఈ రోజున నీ జీవితంలో మరణకరమైన రోగముతో ఈ రోజున మంచాన ఉండవేమో. జ్ఞాపకం చేసుకోండి. అయితే దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయనను పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో జిగటగల దొంగ ఊబుల్లో కూరుకుపోయినా నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. తప్పక నిన్ను కరుణించి పైకి లేవనెత్తబోతావు. స్తోత్రం. నిన్ను పడిన గోతుల నుండి నిన్ను దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. అప్పుల ఊబుల్లో పడిపోయావా? ఈ రోజున పాప ఊబులో పడిపోయావా? ఈ రోజున ఎలాంటి స్థితిలో సాతాను బంధకాల్లో పడిపోయావా? ఏ స్థితిలో పడిపోయినా నేను దేవుడు పైకి లేవనెత్తడానికి ఈ రోజున దేవుడు నీ వైపు ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం. పైకి లేవనెత్తున్నాడు ఆయన. తెలుసండి, యేసేపుని దేవుడు గోతులో పడేసాడు అన్నలు. కానీ ఆ దొంగ ఊబుల నుండి, పడిన గుంటలో నుండి దేవుడు పైకి లేవనెత్తాడు. అర్థమైందండి. పైకి లేవనెత్తాడు. ఆయన బండ మీద తన అడుగులను స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం. నిన్ను కూడా దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. రెండవదిగా పైకి లేవనెత్తి ఏం చేశాడు ఆయన? చూడండి, బండ మీద నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? మరెన్నడూ నువ్వు పడిపోకుండా, మరెన్నడూ నువ్వు ఇక కృంగిపోకుండా, మరెన్నడూ నువ్వు పడిపోకుండా నీ పాదములను ఆయన బండ మీద నిలబెట్టాడు. హల్లెలూయా. బండ మీద నిలబెట్టినట్టుగా చూస్తున్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తాం. దావీదుని ఎక్కడ నిలబెట్టాడు? జ్ఞాపకం చేసుకోండి. ఆయన పాదాలని ఇదిగో జిగటగల దొంగ ఊబుల నుండి బండ అనే క్రీస్తు మీద, ఉన్నతమైన సింహాసనం మీద దావీదుని ఆయన పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అదేనండి. అందుకని బైబిల్ వాక్యం రాయబడింది, ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. ఆయన పెంట కుప్పల మీద నుండి ఆయన బేదలను పైకి లేవనెత్తి ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ రోజున నిన్ను దేవుడు ఆయన పైకి లేవనెత్తి నీ బండి మీద నిన్ను కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవుడు ఆయన పైకి లేవనెత్తబోతున్నాడు. సహనంతో కనిపెట్టుకో. నిన్ను దేవుడు బండి మీద అడుగులు స్థిరపరుస్తున్నాడు. 3, నిన్ను చూసిన అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచిరని రాయబడింది. చూడండి, ఇక్కడ రాయబడి చూడండి 3వ వచనం. తనకు స్తోత్రమగు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కూడా నిన్ను చూసి నువ్వు నమ్ముకున్న దేవుని యందు అనేకులు నమ్మిక ఉంచుతారంట. హల్లెలూయా. ఒకప్పుడు వీడు తాగుడు ఊపులో కూరుకుపోయాడు. ఒకప్పుడు అప్పుల ఊపులో కూరుకుపోయాడు. ఒకప్పుడు వీడి బ్రతుకంతా నాశనం అయిపోయింది. ఒకప్పుడు వీడి జీవితం అంతా కూడా అనారోగ్యంతో అయిపోయింది. అలాంటిది వాళ్ళ దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి
పైకి లేవనెత్తి ఒక ఉన్నతమైన బండి మీద నిలబెట్టాడు కదా. ఒకప్పుడు కట్టుకోవటానికి బట్టలు లేని స్థితిలో నుండి ఈ రోజున ఇచ్చే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు కదా. ఈ రోజున లేమిలో స్థితిలో నుండి కరివులోకి తీసుకొచ్చాడు కదా. ఈ రోజున అలాంటి ఉన్నత స్థితిలోకి నేను తీసుకొచ్చినప్పుడు నీ చుట్టూ అన్న వాళ్ళందరూ ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే సహాయం చేయటకు నీ వద్దకి ఎవరు రాలేదో వారందరూ కూడా అంట నిన్ను బట్టి ఆ దేవుణ్ణి స్తుతిస్తారంట. నిన్ను బట్టి అనేకులు ఆ దేవుణ్ణి నమ్ముకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు నిన్ను గేలి చేసిన వారే, ఒకప్పుడు నిన్ను అవమానపరిచిన వారే, ఒకప్పుడు నిన్ను అనేక నిందలు పెట్టిన వారే, గోతులో పడేసిన వారే, నీకు సహాయం చేయని వారే ఈ రోజున అంటాడు దేవుడు నిన్ను వారి నోటి మీద వేలి వేసుకున్నట్లుగా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నిన్ను లేవనెత్తి వారందరి ఎదుట నిన్ను ఒక గొప్ప స్థితిలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకో. ఆ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వింటున్న మీరు, దావీదు ఒక మాట అంటున్నాడు కదా 25వ కీర్తన 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వరునూ సిగ్గునందరు. రాబో దినాల్లో నీ దేవుడు నీ జీవితంలో కలవరపడద్దు. కరుణించే రోజు నీకు వచ్చింది. తప్పక నిన్ను పైకి లేవనెత్తాడు. వాళ్ళందరూ కళ్ళెదుట నిన్ను ఒక స్థానంలో పెట్టబోతున్నాడు. నీవే అనేకులకు సాక్షిగా ఉండబోతున్నావు. నిన్ను బట్టి అనేకులు దేవుడు నమ్ముకోబోతున్నారు. ఆ దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, నీవెవరికి ద్రోహం చేయలేదు. దావీదు ఎవరికి ద్రోహం చేయలే. సౌలే ద్రోహం చేశాడు, అహీతోపెలు ద్రోహం చేశాడు. కానీ దావీదు యథార్థవంతుడిగా బ్రతికాడు. ఈరోజు వాళ్ళందరి నోళ్ళు మూయించాడు. వాళ్ళందరి ఎదుట గొప్ప స్థితిలో పెట్టినట్లుగా దేవుడు ఈరోజు నీ స్థితిని కూడా దేవుడు ఆ విధంగా పెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజున దావీదు అన్నాడు, నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గునందరు. ప్రజలా, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో. ఎలా కనిపెట్టాలి? సహనంతో కనిపెట్టాలి, ఓర్పుతో కనిపెట్టాలి. కనిపెట్టిది ఏం జరిగింది? ఆయన నేను సహనముతో కనిపెట్టుకుంటేనన్నాడు. ఆయన జగట్టగల దొంగ ఊబుల నుండి ఆయన మొర ఆలకించి నాయన నాశనకరమైన గుంట నుండి జగట్టగల దొంగ ఊబులను పైకి లేవనెత్తినట్లుగా దేవుడు నిన్ను కూడా పైకి లేవనెత్తబోతున్నాడు. 2, నీ అడుగులను బండ మీద స్థిరపట్టబోతున్నాడు. 3, వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నట్లుగా వాళ్ళందరూ ఎదుటని దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టబోతున్నాడు. ఆ కరుణించే రోజు నీకు త్వరలోనే ఉంది. దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకో. మనుషుల వైపు చూడొద్దు. మనుషులు ఎవ్వరూ నీకు సహాయం చేయరు. దేవుడు ఖచ్చితంగా నిన్ను కరుణించబోతున్నాడు. ఆ దేవుడు ఎప్పుడు నిన్ను సిగ్గుపరచడు. ఆ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ప్రజలందరి ఎదుట నిన్ను దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఆ దేవుడి కోసం సహనంతో కనిపెట్టుకున్న మిమ్ములను ఆ విధంగా దేవుడు పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యం వింటున్న నీ బిడ్డల చేత ప్రార్థిస్తున్నాను. అయ్యా, తప్పక నువ్వు కరుణిస్తావని, పైకి లేవనెత్తుతావని, మమ్మల్ని సిగ్గుపడనివ్వకుండా ప్రభు అందరి ఎదుట నిలబెడతావని నమ్ముతున్నాం. ఈరోజు వాక్యం పిల్లలందరూ ఏ బండి మీద ఏ బలహీనలో ఉన్నారో ఆ బంధకాలన్నింటిలో విడిపించి వాళ్ళని పైకి లేవనెత్తామని యేసు నామమున తండ్రి. ఆమేన్.